కాంగ్రెస్ ప్రభుత్వానికి కంట్లో నలుసులా మారిన ఆ ఎమ్మెల్యేపై వేటుకి రంగం సిద్ధమైందట. సీఎం టార్గెట్గా చేస్తున్న విమర్శలకి చెక్ పెట్టాలని అధిష్టానం భావిస్తోందట. సూచన పేరుతో శృతి మించుతోన్న మాటలకి ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయిందట. మరి స్వపక్షంలో విపక్షంలా మారిన ఆ లీడర్ ఎవరు? ఆయన అపరిచితుల్లా చేంజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? వాట్స్ ది స్టోరీ? సీఎం రేవంత్ లక్ష్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా సీఎం వ్యాఖ్యలను, ఆయన వైఖరిని తప్పుపడుతున్న రాజగోపాల్ రెడ్డి తాను ఎవరినీ విమర్శించడం లేదని, సూచనలు మాత్రమే చేస్తున్నానంటూనే తనదైన శైలిలో విమర్శలు కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రిపై పదే పదే బహిరంగ విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయనుందని సమాచారం. మరోవైపు ఈ నెల 10వ తేదీన గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ మీటింగ్ ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సీఎంను టార్గెట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం పైన పార్టీ హైకమాండ్ కు నివేదికలు వెళ్లాయి. వీటిపైన రాష్ట్ర ఇన్ఛార్జి నుంచి ఏఐసీసీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నేరుగా రాజగోపాల్ రెడ్డితో మాట్లాడాలని నిర్ణయించారు. ఆ తరువాత పార్టీ నిర్ణయం పైన స్పష్టత రానుంది. తనకు మంత్రి పదవి ఇస్తానని పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చిందని పలుమార్లు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి తనకంటే జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చారని ఆక్రోశం వెళ్లగక్కారు. అదే సమయంలో సీఎం రేవంత్ పైన చేసిన వ్యాఖ్యలపైన పార్టీలో చర్చ మొదలైంది. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ ఎపిసోడ్పై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి రంగంలోకి దిగారు. మల్లు రవి తాజా వివాదంపై రాజగోపాల్ రెడ్డితో మాట్లాడనున్నారు. ఆయన స్పందనకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇవ్వనున్నారనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలుగుతోందని క్రమశిక్షణ కమిటీ భావిస్తోంది. మల్లు రవి భేటీ తరువాత రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై క్రమశిక్షణ కమిటీ ఓ నిర్ణయానికి రానున్నట్టు తెలిసింది.